శ్రీలంక పర్యటన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విమానంలో ప్రయాణిస్తున్న వీడియోను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన శ్రీలంక నుండి ఇండియాకు తిరిగి వస్తుండగా రామసేతు దర్శనం చేసుకునే అదృష్టం తనకు కలిగిందని చెప్పారు. అంతేకాకుండా దైవికంగా యాదృచ్ఛికంగా అయోధ్యలో సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే ఇది జరిగిందని అన్నారు. రెండింటి దర్శనం చేసుకునే అదృష్టం తనకు లభించిందని తెలిపారు. ప్రభు శ్రీరాముడు మనందరినీ ఐక్యం చేసే శక్తి అని, ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఆశిస్తున్నట్లు మోదీ రాసుకొచ్చారు. కాగా ప్రధాని మోడీ 3 రోజుల పాటు శ్రీలంక పర్యటనకు వెళ్లారు. పర్యటన అనంతరం ఆయన విమానంలో తమిళనాడుకు చేరుకుని రామేశ్వరంలో నిర్మించిన పంబన్ రైల్వే బ్రిడ్జ్ ని ప్రారంభించారు. 535 కోట్లతో నిర్మించిన ఈ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ ని మోడీ జాతికి అంకితం చేశారు. దాదాపు 2.08 కిలోమీటర్లు పొడవు ఉన్న ఈ వంతెన రామేశ్వరం ద్వీపాన్ని భారత భూభాగంతో అనుసంధానం చేస్తుంది. ఈ బ్రిడ్జ్ను అధునాతన వర్టికల్ లిఫ్ట్ మెకానిజంతో రూపొందించడం వల్ల ఓడలు దీని కింద నుంచి సులువుగా ప్రయాణించే వీలు కలుగుతుంది. 72 పిల్లర్లతో నిర్మించిన ఈ బ్రిడ్జికి సముద్రంపై 120 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునే శక్తి ఉంది.